మెగా డిఎస్సీలో అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శంకర్ విలాస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు వైసీపీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో పాటు పార్టీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య మాట్లాడారు. డిఎస్సీపై తాము నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. मंत्री नारा लोकेश, मंत्री पप्पू लोकेश, पप्पू लोकेश। లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పదే పదే చాలా సందర్భాల్లో మేము చెబుతూనే ఉన్నాం. నిరాహార దీక్షల సందర్భంలో చెప్పాం, ర్యాలీ సందర్భంలో చెప్పాం, అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చాం. డిఎస్సి ఎగ్జామ్స్లో తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడింది. అది కూడా సాక్షాత్తు నారా లోకేష్ గారి కోసమే దీనిలో అవకతవకలు సృష్టించారు. ఎందుకంటే యువగలంలో ఎవరైతే నారా లోకేష్ వెంట నడిచారో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం కోసం స్కామ్ను ఒకదాన్ని సృష్టించి వారికి కావాల్సినటువంటి వారిని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనేది మా ఆరోపణ, అభియోగం. ఇంకా పేపర్ కూడా లీకేజ్ చేశారని దానికి మేము స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పాం. నెంబర్ 1, అవుట్ సోర్సింగ్కి పేపర్ అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది లీక్ అయిపోయిందని. రెండో అంశం ఏమిటంటే పూర్వం ఉన్న జీవోని రద్దు చేశారు. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఆ జీవో ఏంటంటే డిఎస్సిలో పాల్గొనే వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఆశించే వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్స్లో పాల్గొవాలి. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత జీవో మార్చారు. 4:47 అనుకుంటాను, 47 ఈ రెండు మార్చారు. ఏం మార్చారంటే 2% నుంచి 3%కి కోటా పెంచారు. 421 ఉద్యోగాలు దేనిలో? స్పోర్ట్స్ కోటాలో పూర్వంలాగా పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సర్టిఫికెట్లు తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. పోనీ ఈ జీవో నాటి అట్టి పెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. ఆ 2 జీవోలు మళ్ళీ రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళీ ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా? ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి వెత్తుకడ కాదా? ఈ ఎత్తుకడకు సమాధానం చెప్పమంటే చర్చకు వస్తామంటారు. లోకేష్ చర్చకు వస్తామంటారు. ఆయన దగ్గర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చర్చకు వస్తామంటారు. ఎందుకు చర్చకు రావాలి? మీరు మిమ్మల్ని ఎవరు పిలిచారు చర్చకి? వీటికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పరు. అధికారులు చెప్పరు, ఎవరు చెప్పరు. మంత్రులు లేదా లోకేష్ నన్ను చర్చకి పిలవండి, మేము వస్తాము, చర్చకి పిలవండి, మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చర్చలకు మేము సిద్ధమే, కానీ చర్చించాల్సినంత సీన్ లేదు. చాలా స్పష్టంగా మేము వేసినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాంతో మీ దొల్లతనం బయటపడుతుంది. రాష్ట్రం మరొక బీహార్ అవడానికి సిద్ధంగా ఉందని అనిపిస్తుంది. ఎందుకనంటే మరి ఉద్యోగం కోసం, అలాగే యువతరం ఏ విధంగా ఉందో వెయిట్ చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. మెగా డిఎస్సి, అలాగే యువతరానికి మంచి ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే ఉద్యోగం ఒకవేళ రాకపోతే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము, లేకపోతే ఏమో ప్రతి ఒక్కళ్ళకి కూడా యువతరానికి మరి మంచి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఏమైంది? 2 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా సక్రమంగా యువతరానికి ఒక రూపకల్పన అనేది చూపించలేకపోతుంది. ఈ మెగా డిఎస్సిలో 2025లో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అవినీతి జరిగిందో
దానికోసం ఏ విధంగా 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నామో, వాళ్ళ తరపున మాట్లాడుతున్నామో, ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకనంటే ఎక్కడా కూడా స్పందించటం లేదు. ఎవరు మాట్లాడితే ఏం మాట్లాడతాయి మాకెందుకులే, మేమేం చేసినా కూడా వాళ్ళు మాట్లాడినా మేము పట్టించుకోము, మా చెవులకి అవన్నీ రావు అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మా డిమాండ్స్ మేము అడుగుతుంది ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు జరిగిద్ది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో రోడ్డునే ఎక్కిద్ది, లేకపోతే వాళ్ళకి మంచి జరిగిద్దని కాదు. ఈరోజు యువతరానికి ఏ విధంగా మోసం జరుగుతుందో దాన్ని ఒక్కసారి ప్రజలందరికీ చూయించడానికి, ఈ దేశం మొత్తం చూయించడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 10 రోజుల నుంచి పోరుబాట పట్టింది. 10 రోజుల నుంచి రోడ్డు మీదే ఉంది. ఎందుకంటే యువతరం అంటేనే భవిష్యత్తు. ఆ భవిష్యత్తునే చెరిపేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా అవినీతితో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు రైతులదే కాదు, లేకపోతే మహిళలదే కాదు, అలాగే యువతరందే కాదు, లేకపోతే పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి వసతులే కాదు, ఎక్కడ చూసినా కూడా అవినీతితో. ఎందుకంటే 10 రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 1 రూపాయి మాత్రమే కింద స్థాయిగా వెళ్తుంది. మరి అక్కడే కనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో. అలాగే ఇంకొక మంచి విషయం అర్థమవుతుంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్డు మీదకు వస్తేనే మేము చేస్తాము అంటే వాళ్ళని గుర్తు తేవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంది. ఖచ్చితంగా ఈ మాటకు ఎందుకు చెప్తున్నానంటే, డిఎస్సి 2026 నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ చేసింది. అది మంచి జరిగిందని ఒకవైపు అనుకుంటున్నాం. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి రిలీజ్ చేస్తారని చెప్పి డ్యూ డేట్ కన్నా ఇంకా లేటుగా, అంటే మేము పోరుబాట పడుతున్నాము, మా మీద నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది, దీన్ని మేమేమైనా కప్పుపుచ్చుకోవాలన్నా లేకపోతే మా మీద నెగిటివిటీ తగ్గాలి అని అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేస్తే 2025ది మర్చిపోతారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలా అయితే మేము ఒక్కటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వంటిన ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ప్రతిరోజు కూడా రోడ్డు మీద ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ప్రజలందరికీ న్యాయం చేశాం, మేము లేకపోయినా కూడా ప్రజలకి మా వల్ల న్యాయం జరిగిద్దంటే ఖచ్చితంగా మేమందరం రోడ్డు మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నాం.